స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. బాబు తెలుగు. ఓ క్షమించండి. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఆంగ్ల పదాలకు తెలుగు అనువాదాలు. మొబైల్, చరవాణి, టీ, తేనీరు, ట్రైన్, ధూమశకటము, బస్, షటచకర. ఏంటండి ఇది? నాకే నోరు తిరగటం లేదు, ఇక జనానికి ఏమర్థం అవుతుంది? అయినా ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీలు చాలా ఉన్నాయి. కొత్తగా మరో డిక్షనరీతో పనే ఉందండి? ఎంతో ఉందండి. ఎందుకంటే ఈనాడు మన తెలుగు ప్రజలు చాలా వరకు ఆంగ్ల పదాలను అలాగే పలుకుతున్నారు. అసలు వాటికి తెలుగులో అర్థాలు ఉన్నాయా లేదో అని కూడా ఆలోచించటం లేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్నాళ్లకు మన తెలుగు భాష అంతరించిపోయే ప్రమాదం ఉంది. అందుకే మన జీవితాల్లో అనివార్యంగా మారిపోయిన ఆంగ్ల పదాలన్నిటికీ తెలుగులో అర్థాలను తెలుపుతూ ఒక మహానిఘంటువును తయారు చేసి పాఠశాలల్లో, కళాశాలల్లో ఉచితంగా పంపిణీ చేస్తూ విద్యార్థుల్లో ఒక అవగాహన కల్పిస్తే మన తెలుగు భాష కొంతలో కొంతైనా మెరుగుపడుతుందని నా తపనండి. ఏంటేంటేంటి? ఒక పెద్ద డిక్షనరీ ప్రింట్ చేసి దాన్ని నేను ఉచితంగా పంచాలా? అప్పుడు నేను నా కంపెనీ మూసుకోవాలా? అయినా ఇంగ్లీషే మాకు రక్ష, ఇంగ్లీషే మాకు ముక్తి, ఇంగ్లీషే మాకు భుక్తి అంటూ వీసా తీసుకుని నాసా దాకా వెళుతున్న మన యువతరాన్ని తిరిగి మట్టి వీసుకోమంటారా? మన పిల్లలు బాగా బతకటం మీకు ఇష్టం లేదా? బాగా బతకడం అంటే అమ్మను మర్చిపోవటమా? మాతృభాషలో మాట్లాడడానికి ఇష్టపడని వారు పరభాషని ప్రేమిస్తే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన వాళ్లే అవుతారు కదా. అయినా నా ఆరాటం తెలుగు భాషని మర్చిపోకూడదనే గాని పరభాషలు నేర్చుకోవద్దని కాదు. మీరెన్నైనా చెప్పండి ప్రొఫెసర్. ఆచార్య చక్రవర్తుల. ఆచార్య చక్రవర్తుల గారు, నేను ఈ డిక్షనరీని బయటికి తీసుకురాలేను. కానీ మీకు ఇంకో అవకాశం ఇస్తాను. ఇంగ్లీష్లో మంచి రొమాంటిక్ నవల ఒకటి తీసుకోండి, దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయండి. అది కూడా మీ తెలుగులో కాదండోయ్, జనాలందరికీ నచ్చే తెలుగులో. ఎందుకంటే వ్యాపారస్తుని కదా, నా యాంగిల్ నాకుంటుంది మరి. బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకున్ గూడులకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులైననేమి, గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి, నిజదార సుతోదర పోషణార్థమై అన్నాడు మహాకవి పోతన. ఈ ప్రపంచం ఏమీ గొడ్డుపోలేదు, నా కష్టం ఎన్నటికీ వృధా పోదు. నా తుది శ్వాస ఉన్నంత వరకు నా ప్రయత్నం ఆగదు. ఎవరో ఒకరు దొరక్కపోరు, నా తెలుగు భాషను కాపాడకపోరు. మల్లె పూదండ కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో తిరులు దొరలించు నా తల్లి. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలంగాణ నాది, రాయలసీమ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది, అన్నీ కలిసిన తెలుగునాడు.
మనదే మనదే మనదేరా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగంటే గోంగూర, తెలుగంటే గోదారి, తెలుగంటే కోపిళ్ళు, తెలుగంటే చేతికి కూరింట, తెలుగంటే గుత్తొంకాయ్, తెలుగంటే కొత్తావకాయ్, తెలుగంటే పెరుగన్నం, తెలుగంటే ప్రేమ జాతి అభిమానం. కమ్మగా ఎంతో తీయనైన భాష మన తేట తెలుగు భాష, తీయనైన భాష తేట తెలుగు భాష. కమ్మగా. నేడు సకల మగా జనుల మధ్య జరిగే తెలుగు మగా సభలకు నేను వించేస్తున్నాను. హో, ఎక్కడ నా అశ్వము లేదా? అశ్వము లేకున్నచో కాలినడకన వెళ్ళేదను. అయినను కాలినడక వెళితే ఆకలి దాహములు పెరుగునేమో. ఆ ఆకలి తీర్చు చెప్తా. వస్తే రాక్షసి, పొద్దున ఏంటి నీ టార్చర్? నన్ను కాస్త పడుకోనేవా? నువ్వే బిగ్ డెవిల్. ఇట్స్ ఆల్మోస్ట్ 8 o'clock. ఎవరైనా ఇంతసేపు పడుకుంటారా? బ్యాడ్ హ్యాబిట్. ఫస్ట్ నన్ను స్కూల్ దగ్గర దింపేసి మళ్ళీ వచ్చి నీ ఇష్టం వచ్చినంతసేపు పడుకో. రా, నాకు లేట్ అవుతుంది. రా అన్నయ్య ప్లీజ్, ఇట్స్ టూ లేట్. రా అన్నయ్య, నాకు లేట్ అవుతుంది, నాన్న తిడతారు. దీని అయ్యా జీవితం. గ్రాడ్యుయేషన్ అయిపోయి ఖాళీగా ఉన్న ప్రతి బాయ్కి ఏదో జీతం లేని జాబ్ అయిపోయింది. చెల్లిని స్కూల్ కు తీసుకెళ్లాలి, అమ్మ కూరగాయలు తీసుకురావాలి, నాన్న క్యారేజ్ తీసుకెళ్లాలి, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, ఫోన్ బిల్లు, నా తలకాయ బిల్లు. ఇన్ని చేసినా గాలోడా అంటారా గానీ పని చేస్తాను ఒక్కడు మెచ్చుకోడు. చరవాణి ఎవరే? నేను శ్రావణి. చరవాణి మళ్ళీ అదే మాట. నేను శ్రావణినే. ఒసే మొద్దు, మనం మాట్లాడే ఈ సాధనాన్ని తెలుగులో చరవాణి అంటారు, గుర్తుపెట్టుకో సరేనా? ఓ, ఇక నుంచి దీన్ని మనం చరవాణి అనే పిలుద్దాం. ఆ ఆంగ్ల పదం మనకొద్దు. అబ్బా, పొద్దున్నే మొదలు పెట్టావా నీ తెలుగు పురాణం? ఎందుకొచ్చిన తెలుగే అంటే, ఇప్పుడున్న యువతకు పిల్లలకు తెలుగు సరిగ్గా రావట్లేదు. వాళ్ళంతా ఆంగ్లం మీద మోస్తూ తల్లి లాంటి మన తెలుగు భాషని మర్చిపోతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఏదో రోజు తెలుగు భాష అంతరించిపోతుంది. అమ్మో, అలా జరగకూడదు. అలా జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తెలుగులోనే మాట్లాడాలి. మన తెలుగుని మనం కాపాడుకోవాలి. అందరూ వేరువేరు మార్గాల్లో వెళ్తున్నా మనం మాత్రం తెలుగులో పరిశోధన చేయాలని నిర్ణయించుకున్నాం. ఇక మన జీవితాల్లో అనివార్యంగా మారిన ఆంగ్ల పదాలకు తెలుగు అనువాదాల మీద పరిశోధన చేయాలనేదే నా జీవిత లక్ష్యం, గమనం, గమ్యం. అంటావు అంటే మన తెలుగుని మనం కాపాడుకోవద్దా చెప్పు? నువ్వు మా ఫ్రెండ్వి కాబట్టి, అదేలే స్నేహితురాలువి కాబట్టి మేం నిన్ను భరిస్తున్నాం. రేపు నీకొచ్చే మొగుడు నిన్ను నీ తెలుగుని భరించుడే తల్లి. భరించడు ఏంటే? భరించడు. రెండో బా కింద ఒత్తు పెట్టి పలకాలి. నువ్వెక్కడైనా ఒత్తు పెట్టుకో, బూతులు వస్తున్నాయి. ఓసే, నన్ను వదిలేవే. నేను ఇంకా స్నానం కూడా చేయలేదు. నాకు నేను కంపు కొడుతున్నాను. కంపు మొహందానా, త్వరగా కానిచ్చి కళాశాలలో కలుసుకుందాం.
వెళ్తున్న ట్రైన్ 50 కిలోల బరువు ఉన్న వ్యక్తి ఎంత వేగంతో వెడితే అందుకోగలడు? దేశంలో పెరుగుతున్న సుఖపురుషుల సంఖ్య సారీ సుఖవ్యాధి పురుషుల సంఖ్య. సుఖపురుషుడు. రే కాస్త అర్లీగా లేవచ్చు కదరా తెల్లారగట్ల. తెల్లారగట్ల కోడిగోళ్ళు వేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్ వండుకుని తినాలి. సర్లే తెల్లారగట్ల ఎలాగూ లేవరు. కనీసం లేచిన తర్వాత నిన్న గుడ్ మార్నింగ్ ఏదో చెప్పడం అలవాట్లేదా సారుకి? గుడ్ మార్నింగ్ దేనికి? గుడ్ జరుగుతుందని. గుడ్డు జరుగుతుంది. ఏంట్రా మాటలు? లేకపోతే ఏంటమ్మా, గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ జరుగుతుందా? ఇన్ని రోజుల నుంచి నేను చెప్తున్నాడు కదా, ఏమైనా జరిగిందా? గుడ్డు బీటెక్ చేసి ఇన్నేళ్ళనే ఇంతవరకు జాబ్ రాలేదు. దానికి తోడు గాలేదవా అని బిరుదు ఒకటి మాకు. ఓనీ రోజుకి ఇన్నిసార్లు గుడ్ మార్నింగ్ చెప్తే ఇంత గుడ్ జరుగుతుందని గ్యారంటీ ఏమైనా ఇవ్వగలరా? చెప్పండి. రోజుకు 100 కాదు 100 సార్లు చెప్తాను గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్. తొక్కలో గుడ్ మార్నింగ్. నీ ప్రాబ్లం గుడ్ మార్నింగ్ చెప్పమన్నందుకు కాదురా, ఆ మాట నేనన్నందుకు. ఫ్రెండ్స్ తో అయితే గుడ్ మార్నింగ్ డ్యూడ్, మార్నింగ్ మచ్చా, హాయ్ మామా, ఏరా బావా అంటూ ఏదో సొంత మామ బావ అయినట్టు పిలుచుకుంటారు. అబ్బా వదిలేయండి, చిన్న పిల్లాడు. చిన్న పిల్లాడా? పెళ్లి చేస్తుంటే ఈ పాటికి దాని ఎత్తు పిల్లోడో ఉండేవాడు సార్. అయితే చేసేయండి. మరి ఎందుకు నస కాదు నాన్న, మా గోస. తమరు చేసే ఎయిర్ ఫోర్స్ జాబ్ కి పిల్లనివ్వడం కాదు కదా, అడిగితేనే కొట్టేలా ఉన్నారు జనాలు. ఊరుకోండి. ఇప్పుడు దాని స్కూల్కి తీసుకెళ్తున్నావు, ఆ తర్వాత కాలేజీకి తీసుకెళ్తావు, రేపు దాని పెళ్లి అయ్యాక దాని పిల్లలు కూడా స్కూల్కి తీసుకెళ్తావు. నీ జీవితాంతం ఇంతే. అంటే ఏంటి? నాకెవరు పిల్లనివ్వరు, నాకు అసలు పెళ్లే కాదు, జీవితాంతం ఇలా బ్రహ్మచారిగా ఉండి మీకు సేవలు చేసుకుంటానన్నా మీ ఉద్దేశం? సేవలు మీరు మాకు సేవల మాట దేవుడికి గాని ఉద్దేశం మాత్రం అదే. సరే నాన్న, అయితే వినండి. నెల రోజుల్లో ఒక మంచి అమ్మాయిని చూసి, అదే అంటారు కదా లక్ష్మీదేవ్ అని, అలాంటి అమ్మాయిని చూసి లవ్ చేసి పెళ్లి కొప్పించి మన ఇంటికి తీసుకొని వస్తాను. అప్పుడు మీరే మా పెళ్లి జరిపిద్దురు కానీ, ఓకేనా? నెల రోజుల్లో లక్ష్మీదేవి లాంటి అమ్మాయి లవ్ లో పడేసి ఇంటికి తీసుకొస్తావు. ఓ 10,000 ఓ 2 గంటల్లో 1,00,000 చేసి చూపిస్తా. తెచ్చేస్తాడు వాడు, అసలే దినకంత్రి. అమ్మాయిలు రా వాళ్ళు, ఆట బొమ్మలు కాదు. ఛాలెంజ్ నాన్న, చూద్దాం. అమ్మా, చెల్లిని ఇప్పుడే స్కూల్ దగ్గర దింపాను. లంచ్ కల్లా ఇంటికి వచ్చేస్తాను. దారిలో చిన్న పనులు చూసుకొని వచ్చేస్తా. సరే అమ్మా, సరే ఉంటా. పని సరే నీ సరే సా. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం
నీరాజనం జలజాక్షి మోమునకు జక్కవాకు చంబులకు జలజాక్షి మోమునకు జక్కవాకు చంబులకు నెలకొన్న కర్పూరపు నీరాజనం జలజాక్షి మోమునకు జక్కవాకు చంబులకు నెలకొన్న కర్పూరపు నీరాజనం అలివేణి తురుమునకు హస్తకమలంబులకు అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం నిలువు మాణిక్యముల నీరాజనం 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 క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 పట్టపూరాణి నెగడు సతి కళలకును నీరాజనం జగతి నలమేల్మంగ చక్కదనములకెళ్ళ జగతి నలమేల్మంగ చక్కదనములకెళ్ళ నిగుడు నిజ శోభనపు నీరాజనం నిగుడు నిజ శోభనపు నీరాజనం 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 నచికేత ఓకే మీ పేరు ఋగ్వేద సరే గాని ఏంటిది బైక్ సుజుకి నువ్వు తిరిగేది కాదు రోజు ఇలా నా వెంటపడి తిరుగుతున్నావు కదా ఎందుకు అంటున్నాను ఏ నీకు అర్థం కాలేదా అంటే నన్ను ప్రేమిస్తున్నావా ఎస్ న్యాచురల్లీ ఏం చేస్తుంటావు నథింగ్ జస్ట్ ఫాలోయింగ్ యూ ఐ వాంట్ ఫాలో యూ బ్రతకడానికి ఏం చేస్తుంటావు మై ఫాదర్ ఇస్ ఎ లాయర్ అండ్ మదర్ ఇస్ ఎ హౌస్ వైఫ్ నీకేమైనా రోగం ఉందా అదేంటంటే సడన్ గా అంత మాట అనేసారు ఐఎమ్ ఆల్వేస్ పర్ఫెక్ట్ నేను తెలుగులో మాట్లాడుతుంటే నువ్వు ఆంగ్లంలో సమాధానం చెప్తున్నావు అది ఒక రోగమే గజ్జి ఆంగ్ల గజ్జి అదా ఐ హేట్ తెలుగు అండ్ ఐ లవ్ ఇంగ్లీష్ అయినా నా వేడేస్ తెలుగులో ఎవరు మాట్లాడుతున్నారు అంతా ఆంగ్లమయం ఈ జగమంతా ఆంగ్లమయం అంతా హలో మేడం నా పాట విని మైమర్చిపోయారా నేను నీ ప్రేమను ఒప్పుకోకపోతే ఏం చేస్తావు మనకి పెద్ద పనేం లేదు
ఐ వాంట్ ఫాలో 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 యూ. మీ పనే. వీడు మామూలుగా వదిలే రకం కాదు, వీడికి గుణపాఠం చెప్పాల్సిందే. ఏం ఆలోచిస్తుందబ్బా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు సరే, కానీ ఏ పని పాట లేని, జీవితంలో ఒక లక్ష్యం గమ్యమంటూ లేని నీలాంటి గాలి ఎదురు నేను ప్రేమిస్తున్నానంటే నా స్నేహితులు తల్లిదండ్రులు హర్షించరు సరికదా, తిట్టిపోస్తారు. అలా అని నీ ప్రేమను కాదంటే నువ్వు నా వెంట పడ్డం మానేయవు. అది నా లక్ష్యానికి ఆటంకమవుతుంది. అందుకే నీకు పరీక్ష పెట్టదలుచుకున్నాను. పరీక్ష? యు మీన్ టెస్ట్? ఛాలెంజ్? ఛాలెంజ్ అంటే నాకు చాలా ఇష్టం. చెప్పండి, అది ఎలాంటిదైనా సరే ఈజీగా గెలిచేస్తాను. నువ్వు ఈ రోజు నుంచి మొదలుకొని ఒక 15 రోజులు అంటే 15 రోజులు ఎవరితోనైనా ఎక్కడైనా ప్రతి మాట, ప్రతి పదం, ప్రతి పలుకు పూర్తిగా తెలుగులోనే మాట్లాడాలి. ఒక్క అక్షరం కూడా వేరే భాషలో మాట్లాడకూడదు. ముఖ్యంగా ఆంగ్ల భాష అస్సలు వాడకూడదు. ఈ పరీక్షలో నువ్వు నెగ్గితేనే నేను నిన్ను ప్రేమిస్తాను. ఓడిపోతే మళ్ళీ జీవితంలో నా మొహం చూడకూడదు. అంగీకారమేనా? అంగీకారమేనా? అంగీకారం. తెలుగులో మాట్లాడమే కదా, చాలా ఈజీ. అదే సులువు. సులువుగా గెలిచేస్తాను. ఇది కేవలం కలమే కాదు, చూస్తావు కదా చలనచిత్రాలు, నువ్వు మాట్లాడే ప్రతిదీ నాకు వినిపిస్తుంది. గుర్తు పెట్టుకో, 15 రోజులు తెలుగు భాష. విజయోస్తు. ఇంకో విషయం, ఆంగ్ల భాషను వదలడం అంత సులువు కాదు. అది మన నరాల్లో జీర్ణించుకుపోయింది. ఎప్పుడైనా అత్యవసరమైతే 3 అవకాశాలు వాడుకో. అంతకు మించితే నువ్వు ఓడినట్టే. ఆ అవసరం రాదులేండి, నేను గెలుస్తాను. ఆపండ్రా, నా ప్రేమ మీకు నవలాటకుందా? మరి లేకపోతే ఏంట్రా, నువ్వేంది, ఆ లవ్ ఏంది, ఆ టేస్ట్ ఏంది, అవసరం ఆరా మనకు? రే నచ్చి, ఆ అమ్మాయి నేను ఫూల్ని చేయనికే ఈ టెస్ట్ పెట్టిందిరా. టూ మచ్ కాకపోతే ఈ రోజుల్లో కంప్లీట్ తెలుగు ఎవరు మాట్లాడతారు, ఎట్లా మాట్లాడతారు? ఎందుకు మాట్లాడలేంరా? అదన బ్రహ్మ విద్య, మన మాతృభాషే కదా. తెలుగు వాళ్ళమని తెలుగు మాట్లాడలేమనడానికి సిగ్గనిపించడం లేదురా? నన్ను నచ్చి నీకు నేకెట్ ట్రూత్ చెప్పనా? రే, తెలుగులో ఏమంటారా? నగ్న సత్యం. రే, ప్రపంచంలో ఎక్కడైనా ఇద్దరు హిందీ వాళ్ళు ఎదురైతే హిందీలో మాట్లాడుకుంటారు, తమిళ వాళ్ళు ఎదురైతే తమిళ్లో, కేరళ వాళ్ళు ఎదురైతే మలయాళంలో, మహారాష్ట్ర వాళ్ళు ఎదురైతే మరాఠీలో మాట్లాడుకుంటారు. ఎందుకంటే అవి వాళ్ళ మాతృభాషలు కాబట్టి. కానీ ఇద్దరు తెలుగు వాళ్ళు అనుకోకుండా ఎదురైతే వాళ్ళు మాట్లాడుకునే భాష అంటే తెలుసా? తెలుగు. కాబట్టి మన మాతృభాష తెలుగే, కానీ మనం మాట్లాడే భాష ఇంగ్లీష్. ఏ భాష నీది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషమెవరి కోసమురా, ఆంగ్లమందున మాటలనగానే ఇంత కులికె వెందుకురా, తెలుగువాడివై తెలుగు రాదనుచు సిగులేక ఇంక చెప్పుటెందుకురా, అన్య భాషలు నేర్చి తెలుగు రాదనుచు సకిలించు తెలుగోడ చావవెందుకురా, చావవెందుకురా. చచ్చిపోతోంది తెలుగు, చచ్చిపోతోంది. నా తెలుగు భాషను కాపాడేవాడే లేడా? నా తెలుగు భాషను కాపాడేవాడే లేడా? నా తెలుగు భాషను కాపాడేవాడే లేడా? కాపాడేవాడే లేడా? రే నచ్చి, ఆ అమ్మాయి అంత ఈజీగా పడదురా. ఈ 15 రోజుల్లో ఏదో ఒక సిచ్యువేషన్ లో నీ టంగ్ స్లిప్ అయ్యి ఈ టెస్ట్ లో ఫెయిల్ అవుతావని ఆ అమ్మాయి నమ్మకం రా. అందుకే ఇలాంటి టెస్ట్ పెట్టింది. లైట్ తీసుకోరా. ఆపరా నీ సోది. ఆ అమ్మాయి ఎందుకు ఈ పరీక్ష పెట్టింది అనేది నాకు అనవసరం. కానీ 15 రోజులు నేను తెలుగులోనే మాట్లాడి నాది నిజమైన ప్రేమ నిరూపించుకుంటాను, తన ప్రేమను గెలుచుకుంటాను. తన్ని మా నాన్నకు చూపించి మా పెళ్లి జరిపించామంటాను. ఒక్క దెబ్బకి 2 బిడ్డలు, అప్పుడు మీరే చెప్పరు కూడా నన్ను అభినందిస్తారో. ఇది నా ఛాలెంజ్. రే, చివరిలో ఏదో అన్నా
మీరు నన్ను చప్పట్లు కొట్టి అభినందిస్తారన్నాను. దాని తర్వాత ఇది నా ఛాలెంజ్. ఓ షిట్, అది ఫ్లోలో వచ్చిందిరా. ఓచా ఏమైందిరా? అరే తనిచ్చిన 3 అవకాశాలు పోగొట్టుకున్నాను రా. చూసావారా, తనిచ్చిన 3 అవకాశాలు పోగొట్టుకోవడానికి గంట కూడా పట్టలేదు. ఇంకా 15 రోజులు ఎలా మాట్లాడతావు? తన ప్రేమను ఎలా గెలుస్తావు? లేదురా, నేను ఎలాగైనా గెలుస్తాను. ఇక నుంచి జాగ్రత్తగా మాట్లాడతాను. చూస్తాను. శుభోదయం నాన్నగారు. అయ్యో ఏమైందండి? ఇదిగోని వాటరు. అమ్మా శుభోదయం. చెల్లి, నా బంగారు తల్లి, నీవు సిద్ధమే కదా? బయలుదేరదామా పాఠశాలకి? పాఠశాల? అదేంటది? నో నో నో, I don't want go to any పాఠశాల గీటశాల. I will go to my school only. I think పాఠశాల means తెలుగు మీడియం స్కూల్. Sorry, I can't go. దీనికి ఆంగ్ల తప్ప తెలుగు రాదు. అమ్మా నా చొక్కా ఒకటి ఇనుము చేసి పెట్టమ్మా. అదేనమ్మా, నా చొక్కా ఒకటి ఇనుము చేసి పెట్టు, బయటికెళ్ళాలి. ఏంట్రా చొక్కా ఏంటి, ఇనుము చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావురా? అయ్యో అమ్మా, అది కూడా తెలీదా? చొక్కా ఇది ఇనుము, ఇనుము చేసి పెట్టు. ఓహో, షర్ట్ ఐరన్ చేయాలా? మా నాయనే తెలుగులో చెప్పొచ్చు కదరా. అది తెలుగేనమ్మా, అది కూడా తెలీదు నీకు. నేను కాలకృత్యాలు తీర్చుకొని వచ్చేదాను. జరుగుడి. అమ్మా సిరి అది ఈ రోజు ఆటోలో వెళ్ళిందిరా. ఎందుకు? నీ భాష విని భయపడి. నా భాష తెలుగే కదమ్మా. తెలుగే, కానీ అది ఇంగ్లీష్ మీడియం కదరా. అర్థం కాక పారిపోయింది. ఏమైందిరా నీకు? కొత్తగా మాట్లాడుతున్నావు. తర్వాత చెప్తానులే గాని ముందు నా వాహనం యొక్క తాళం చెవి కనిపించటం లేదు, ఎక్కడుందో చూడు. అలాగే శిరస్త్రాణం తీసుకురాము. కృతజ్ఞతలమ్మా. తెచ్చుకోపోరా. కృతజ్ఞతలమ్మా. సర్లే పోరా. చొక్కా ఇనుము చేయడం, వాహన తాళం, శిరస్త్రాణం. అదేంటది? కృతజ్ఞతలు అంటే తెచ్చుకోపోరా అంది మీ అమ్మగారు. ఇక చాలండి, మరీ అంతలా నవ్వకండి. మీరు నన్ను అభినందించకపోయినా పర్వాలేదు గానీ ఇలా నవ్వకండి. పోనీ నేను సాయం చేయనా? అక్కర్లేదు. చేప పిల్లకి ఈత నేర్పించడం, సచిన్కి బంతినల కొట్టాలో నేర్పించడం, ఈ నచికేతకి తెలుగు నేర్పించడం, 3 ఒకటే. చాలా సులువుగా నేను ఈ ప్రేమ పరీక్షలో నెగ్గుతాను. నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను. మా నాన్నకి ఇచ్చిన మాట నెరవేరుస్తాను. ఆహా, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లేవాడు ఎప్పటికైనా గెలుస్తాడు. అతి విశ్వాసంతో ముందుకెళ్లేవాడు
ఎప్పుడూ ఓడిపోతాడు. అంధవిశ్వాసంతో ముందుకెళ్లేవాడు అసలుకే పోతాడు. ఇప్పటికే నీకు ఇచ్చిన 3 అవకాశాలు పోగొట్టుకున్నావు. ఇంకా మిగిలింది 13 రోజులు. ఈ 13 రోజుల్లో నువ్వు ఒక్క మాట నువ్వు వేరే భాషలో మాట్లాడినా నువ్వు నిజంగా అంధుడివైపోతావు. అంటే కళ్ళున్నా నువ్వు నన్ను చూడలేవు. పదండి. రే, నీకు ముందే చెప్పాను కదరా, ఆ అమ్మాయి నిన్ను ఎర్రని చేనికే టెస్ట్ పెట్టిందని. చెప్తే అయినావు. రేయ్, దీన్ని తెలుగులో ఏమంటారు? రే నచికేత, మాకు తెలియని వాటి గురించి అడిగి మమ్మల్ని ఇబ్బంది పెట్టకురా. ప్రయత్నించండి రా. ఏది తనంతట తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలని ఒక గొప్ప కవి అన్నారు. నేనే తెలుసుకున్నా. ధూమపానం. రేయ్, ఇది చేసే పని కాదురా. దీన్నేమంటారు? మామా బిడి. ఋగ్వేదా, వస్తున్నానమ్మా. నవ్వటం కాదురా, మీరు చెప్పండి. చెప్పలేదు. ఇదే కాదు, బస్, మొబైల్, టీ, కాఫీ ఇంకా చాలా ఉన్నాయి. వాటికి తెలుగులో అర్థాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు. ఒకవేళ ఉన్నా ఎవరు వాడరు, ఎందుకంటే అవి మన తెలుగులో కలిసిపోయాయి. కలిసిపోలేదు, కలిపేసుకున్నాం. కలిపేసుకున్నాం. ఆంగ్లేయుడు మనల్ని 200 ఏళ్లు పరిపాలించి వెళుతూ వాడు అంటించిన ఈ ఆంగ్ల గజ్జిని మన బుర్రలకు అంటించేసుకున్నాం. ఆంగ్లంలో మాట్లాడితేనే గొప్పలా భావించి కన్న తల్లి లాంటి తెలుగుని మన గుండెల నుండి తరిమేసుకున్నాం. పొరిగింటి పుల్లకూర రుచి అనే అబద్ధాన్ని నిజం చేసేసుకున్నాం. వాడి వదిలేసిన పదాల్ని మనలో కలిపేసుకున్నాం. మన వల్ల ఏమీ కాదని దులిపేసుకున్నాం. మనం ఒట్టి చవట దద్దములని ఒప్పేసుకున్నాం. ఈ ముఖం కప్పేసుకున్నాం. ముఖాలు కప్పేసుకున్నాం. మీరెవరు? మీకు తెలుగు గురించి చాలా తెలిసినట్లుంది. సీమ బీడి, ఇది ఆంగ్లేయుడు తయారీ. తెలుగులో సమానార్థం లేదు, అందుకే సీమ బీడి అని సృష్టించాను. ద్విచక్ర వాహనం, బైక్, షట్చక్ర వాహనం, బస్, ధూమశకటం, ట్రైన్, చరవాణి, మొబైల్, తేనీరు, టీ, ఇలా ఎన్నో అర్థాలు సేకరించాను, కొత్త అర్థాలు సృష్టించాను. కానీ వాడు అంటించిన ఆంగ్ల గజ్జి మన శరీరానంతా ఆక్రమించేసింది. నా అర్థం వాడికి అర్థం కాలేదు. వాడికి కావలసిందంతా అర్థమే. అందుకే నా తెలుగు రోడ్డున పడింది. చచ్చిపోతోంది నా తెలుగు భాష, కనుమరుగవుతోంది నా తెలుగు యాస. దాన్ని కాపాడే నాథుడే లేడా? చెప్పమ్మా. ఒరే నాన్న, నువ్వు లంచ్కు ఇంటికొస్తావుగా? వస్తానమ్మా. వచ్చేటప్పుడు నా మొబైల్ కు 200 రూపీస్ ఈజీ రీఛార్జ్ చేయించు నాన్నా. అలాగే అమ్మా. అలాగే ఒక ½ లీటరు మిల్క్ కూడా తీసుకురా. సరే అమ్మా, అలాగే. అన్నా, ఈ చరవాణి సంఖ్యకి ఒక 200 రూపాయల పునరావేశం చేయవా? పునరావేశం ఏందన్నా? ఏం కావాలి? అదే అన్నా, ఈ చరవాణి సంఖ్యకి 200 రూపాయల సులభ పునరావేశం. 200 రూపాయల సులభ పునరావేశం చేయవా? ప్లీజ్ అన్నా, నువ్వు మాట్లాడేది ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. కొంచెం తెలుగులో చెప్పన్నా. అయ్యో అన్నా, నేను మాట్లాడేది తెలుగే. ఈ చరవాణి సంఖ్యకి 200 రూపాయల సులభ పునరావేశం. సులభ పునరావేశం చేయి.
ఏం మాట్లాడుతున్నావయ్యా? ఇందాక నుంచి చూస్తున్నాను. చేరమని అంటావు, 200 అంటావు, ఆవేశం అంటావు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, పోయి నుంచి. అది కాదన్నా, సులభ పునరావేశం అన్నా, అది కూడా తెలీదా? మళ్ళా అదే మాట. సులభ 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 కాంప్లెక్స్ నీకు కావాల్సింది అక్కడ ఉంది, పో. అయ్యో, అది కాదన్నా, పునరావేశం పునరావేశం. పోరా బాబు, నీ ఆవేశం చల్లగుండా, పోయి నుంచి పో. తెలుగు రాదా వీనికి? నా ఒక్కడికే అనుకున్నా, ఇంకా చాలా మందికి తెలుగు వచ్చినట్లేదు. వీడికేదో పెద్ద వచ్చినట్టు. అన్నా, వరదపాలముటి ఏంటి? అదే అన్నా, అర్ధపాలు అర్ధపాలు. అర్ధపాలేందన్నా? ఆవు పాలున్నాయి, బర్రె పాలున్నాయి. ఏ పాలు కావాలి? బర్రెపాలే. అర్ధ అంటే సగం సగం. హాఫ్ లీటరా? అదేందన్నా, సక్క కడగవచ్చు కదా. సగం సగం అర్ధ అర్ధ అంటే వాళ్ళకి అర్థం అవుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా, ఇవ్వు. తోడికి నేనే చెప్పాల్సి వస్తుంది. ఏంటో తెలుగులో మాట్లాడితే అందరికి లోకం అయిపోతున్నా. ఇప్పుడు తెలుస్తుంది బాబుకి తెలుగులో మాట్లాడడం ఎంత కష్టమో. అదేంటి నాన్న, మిల్క్ ప్యాకెట్ ఒక్కటే తెచ్చావు, రీఛార్జ్ రాలేదేంటి? వాడి దగ్గర డబ్బులు అయిపోయింటమ్మా, తర్వాత చేయిస్తానులే. డబ్బులైపోవడం ఏంటి? ఏంటో ఈ మధ్య వీడి లాంగ్వేజ్ అస్సలు అర్థమై చావట్లేదు. నువ్వా? నీకు నారు గదిలో పనేంటి? నో, ఇట్స్ నాట్ యోర్స్. ఈ రోజు నుంచి నాది. నన్ను యూజ్ చేసుకోమని డాడీ చెప్పారు. ఏంటి నీదా? ఎస్, ఇట్స్ మైన్. ముందెళ్ళి తెలుగు సరిగా మాట్లాడి నేర్చుకోపో. మమ్మీ మమ్మీ అన్నయ్య కొట్టాడు. నీకు వార్ రూమ్ లో పనేంటే? హాల్లోనే చదువుకోవచ్చుగా. ఇదేంటిది? ఇందులో ఉన్నట్లుగానే మాట్లాడానే, మరి జనాలకి ఎందుకు అర్థం కావట్లేదబ్బా? పిచ్చి జనాలు, తెలుగు కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. వీడికి ఇంకా తలపోగు తగ్గలేదు. ఎవడికే? వాడికి. మొన్న పరీక్ష పెట్టాను కదా, నచికేత. ఓ అతనా? పర్లేదే, 3 రోజులున్నాడు. చూస్తుంటే గెలుస్తాడేమో అనిపిస్తుంది. ఏంటి గెలిచేది? ఈ రోజు అయిపోయేవాడు, బతికిపోయాడు. చూస్తూ ఉండు, 2 రోజుల్లో తట్టబుట్ట సర్దేస్తాడు. అది కాదే. వాడి విషయం పక్కన పెట్టు గాని, ఆయన గురించి ఏమైనా తెలిసిందా? మళ్ళీ వీడెవడే? మొద్దు, ఆయనేనే తెలుగు పండితులు ఆచార్య చక్రవర్తులు గారు. ఓ ఆయన. చాలా ప్రయత్నిస్తున్నామే. మన కాలేజ్ అదే కళాశాల వదిలి వెళ్లిన తర్వాత పిచ్చోడైపోయాడని. ఆయన పిచ్చోడు కాదు, పండితుడు, గొప్ప పండితుడు. మన తెలుగు భాషని కాపాడడానికి పుట్టిన సరస్వతి పుత్రుడు. కానీ కోసం పాకులాడే ఈ లోకం అతని పరిశోధనను అర్థం చేసుకోలేక తెలుగు పిచ్చోళ్ల ముద్ర వేసింది. ఆయన నాకు దొరకాలి. తన మార్గదర్శకత్వంలోనే నేను తెలుగులో పరిశోధన చేయాలి. కానీ ఎక్కడని వెతుకుతామే? వెతకాలి, దొరికే వరకు వెతకాలి. అంధకార శయ్యాగృహమందు గురకవెట్టు జగతి సముజ్వల ప్రభాత పాత్రముల ప్రభా మధువు గ్రోలి నిద్దుల మేల్కొనిను జగతి దిశా విశాల కారాగృహ నిగలగల గలంగలలు నీరవమ్ములయ్యే నేడు తెలుగు నింగి దారులలో వెలుగు పులుగు రెక్కలార్చి చిమ్మి వైచె తరతరాల చిక్కని చీకట్ల నెల్ల ఎన్నాళ్లకు తెల్లవారే ఎన్నాళ్లకు కన్ను దూరే వెలుగు 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 తెలుగు 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 ఏది కాకతి ఎవరు రుద్రమ ఎవడు రాయలు ఎవడు సింగన అన్నీ నేనే అంతా నేనే వెలుగు నేనే తెలుగు నేనే హరి శిరస్సుల నుత్తరించిన అలుగునేనే పులుగునేనే అఖిల జగములు చుట్టి వచ్చిన పులుగునేనే తెలుగునేనే దాశరథి శ్రీశ్రీ కాళోజీ కృష్ణశాస్త్రి ఎందరో తెలుగు భాషోద్ధారకులు మళ్ళీ పుట్టాలేమో. అరే
అదేంటి నాన్న సన్నొచ్చిన 2 గంటలకు కూడా నిద్ర లేవని నువ్వు ఇంత అర్లీగా లేచావు? ఏదైనా ఇంటర్వ్యూ ఉందా? అదేం లేదమ్మా, అలవాటు చేసుకుందామని. నమ్మకు ఈరేయిని. గుడ్ బాయ్. సర్లే గాని మార్కెట్ కి వెళ్లి కొన్ని వెజిటేబుల్స్ తీసుకురారా. బండి వారు రాలేదు, నాన్నకు లేట్ అవుతోంది. నా అలవాట్లు మారుతున్నాయి గాని మీ అలవాట్లు మాత్రం మారట్లేదు. అబ్బో గొప్ప అలవాట్లు మరి. చూసేంలే చాలా. మా చూడమ్మా నాన్న, నేను వెళ్ళను పో. ప్లీజ్ నాన్న, నువ్వు వెళ్తే ఇవి నీకే. అయితే నీకోసం వెళ్తానమ్మా. అబద్ధం, అంతా అబద్ధం. మా ఆయన సంగతి నేను చూసుకుంటానులే గాని నువ్వు తొందరగా వెళ్ళిరా. ఆగరా, ఏవేవో కాదు, క్యారెట్, క్యాప్సికమ్, టమాటో, బీన్స్ కిలో 1/2 కిలో తీసుకురా, సరేనా? మా అన్ని ఆంగ్ల కూరగాయలేనా, తెలుగువేవీ లేవా? ఆంగ్లము తెలుగేంట్రా, మనం ఎప్పుడు తినేవేగా. మళ్ళీ చెప్పనా? వద్దులే, గుర్తుంటాయి. ఏది చెప్పు. బా గుర్తుంటాలేమా. ఇవి చూస్తుంటే నాకే అర్థం కావట్లేదు. ఆ కూరగాయలు వాడుతానంటే ఏంటి? ఏదో కష్టపడుతున్నావు కదా, ఐ కెన్ హెల్ప్ యూ. కష్టపడడం కాదే, కష్టపడడం. ముందు నువ్వు వెళ్ళి తెలుగు సరిగా మాట్లాడి నేర్చుకో, తర్వాత నా నేర్పిద్దు గాని. ఏం సార్, కొనడానికి వచ్చిండ్రా? అదేంటి కొనడానికి కాకపోతే కొట్టుకెళ్ళడానికి వస్తారా కూరగాయల కొట్టుకి? ఏమో, నీ వాలకం చూస్తే అట్నే ఉంది. ఏంటి ఏం కావాలనో చెప్పండి సార్, పొద్దుగాల నా గిరాకీ పోతుంది. అవి యారా, ఇవి యారా, ఇవొకటి ఇవ్వండి సార్. ఇవి కూరగాయలు సార్, 1.5 అమ్మరు సార్, కిలో 1/2 కిలోనే అమ్ముతారు. నేనంటుంది అదే అండి. అవి అరివ్వండి, ఇవ్వొకటి ఇవ్వండి. సార్ ఏం కావాలనో ఎంత కావాలనో చెప్పండి సార్, వాటి పేర్లు చెప్పండి సార్, ఇచ్చేస్తాను. అవి యారా, ఇవి ఒకటి. అరే నీకేమన్నా పిచ్చా? ఇందాక సంధి చూస్తున్నా, అవి ఇవి అంటావు. అసలు నీకేం కావాలనో చెప్పు. పొద్దుగాల నా దిమాగ్ దీనికి వచ్చినావు. ఇంతకు అన్నం తింటున్నావా, ఇంకేమైనా తింటున్నావా? కిలో కాకరకాయలు. నాకు కూడా అవే. అంతే. బెండకాయలు 1 కిలో. అవే అంతే. థ్యాంక్స్ నాన్న. ఒరేయ్, ఏంటమ్మా? నేనేం తెమ్మన్నాను, నువ్వేం తీసుకొచ్చావు? ఇవి మీ నాన్న తినర్రా. అక్కడ అవే ఉన్నాయమ్మా, ఈసారిగా అవి తినమను. ఏం కాదులే, పైగా ఆరోగ్యానికి మంచివి. ఈ అంతర్జాలాన్ని నమ్ముకుంటే లాభం లేదు గాని దీనికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. నచ్చి చెప్పరా. రే మామా, మొదట్లో ఏమో అనుకున్నాను గాని తెలుగులో మాట్లాడడం అంత సులువు కాదని ఇప్పుడిప్పుడే తెలుస్తోందిరా. ఓడిపోతానేమోనని భయంగా ఉందిరా. నేను ఓడిపోతే 2 ముందు ఎదనవుతానరా. 1 ఋగ్వేద, 2 మా నాన్న. అమ్మాయి ముందు ఎదవనైనా పర్వాలేదు గాని మా నాన్న ముందు కాకూడదురా. అలా అని ఋగ్వేదని తప్ప నా జీవితంలో మరో అమ్మాయిని ఊహించుకోలేనురా. తను నాకు కావాలరా. ఈ ప్రేమ పరీక్షలో నేను ఎలాగైనా గెలవాలి. ఈ తెలుగుని ఎలా జయించాలో ఒక ఉపాయం చెప్పరా.
నన్ను అడిగితే ద్విచక్ర వాహనం, బైక్, షట్చక్ర వాహనం, బస్, ధూమశకటం, ట్రైన్, చరవాణి, మొబైల్. రే ఒక పని చేయరా, ఆ తెలుగు పిచ్చోని కలిస్తే ఏదైనా ఫలితం ఉండొచ్చు. బా భలే చెప్పావురా. నువ్వు ఒక్కడ నేను వస్తున్నా. ఆ తెలుగు పండితుని ఎలాగైనా పట్టుకుందా. సరే ఓకేరా. తెలుగు పండితుడు అంటే ఆచార్య చక్రవర్తులు గారు. వీళ్ళకెలా తెలుసు? శ్రావణి దిగురా. రే ఇచ్చిన ఇక్కడ ఒక ముసలి వస్తాడు కదా గడ్డంతో సంచేసుకొని. అతను పక్క గదిలో సెట్ కింద ఉంటుందన్నా. సరేరా. ఓకే అన్నా. రారా. అన్నా ఇక్కడ పెద్ద ఆయన ఉండాలి. ఏమో అన్నా మాకు తెలియదు. అక్కడ ఉన్నాడు చూడు. లే గురువుగారు, గురువుగారు. ఎవరు బాబు మీరు? నమస్కారం గురువుగారు. ఏం కావాలి? మేము మీ శిష్యులం. మీ దగ్గర తెలుగు నేర్చుకోవడానికి వచ్చాము. తెలుగు నేర్చుకోవడానికి వచ్చారా? అవును గురువుగారు, మాకు మీరు తెలుగు నేర్పించాలి. వింత, ఎనిమిదో వింత. తెలుగు వాళ్ళయ్యుండి తోటి తెలుగువాణ్ణి తెలుగు నేర్పించమని అడగటం వింతల్లో వింత. ఆచార్య చక్రవర్తులు గారు. అమ్మా సరస్వతి మాత, చూస్తున్నావా తల్లి? నేననుకున్నదే జరుగుతోంది. నా తెలుగు భాష కనుమరుగైపోతోంది. కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత గతంలో తెలుగు భాష అనేది ఒకటి ఉండేది, తెలుగు మాట్లాడే ప్రజలు ఉండేవారు అని భావి తరాల వారు పుస్తకాల్లో మాత్రమే చదువుకుంటారని నేను అనుకున్నదే జరుగుతోంది. వేగంగా అంతరించిపోతున్న భాషల్లో నా అమ్మ భాష చేరిపోయింది తల్లి, చేరిపోయింది. గురువుగారు, మీరు భయపడిన అవసరం లేదు. అదే మన తెలుగు భాష అంతరించిపోదు. ఈ భూ ప్రపంచం ఉన్నంత వరకు ఉంటుంది. దానికి మీలాంటి గొప్ప పండితుల అవసరం చాలా ఉంది గురువుగారు. ఏమి లాభం, ఏమి లాభం? ఇదిగో చూడు, చూడు ఈ రచనలన్నీ చూడు. ఎన్నో ఆంగ్ల పదాలకు తెలుగు అర్థాలను సేకరించాను, కొత్త అర్థాలను సృష్టించాను. ఇదిగో ఇంకా చూడు, ఇంకా ఈ రచనలు చూడు, చూడు. వీటన్నిటినీ ఒక మహా నిఘంటువుగా తీసుకొచ్చి మన తెలుగు ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ చేసి కనుపరిగైపోతున్న నా తెలుగు భాషను కాపాడాలనుకున్నాను. కానీ తెలుగంటే గిట్టని పాలకులు, సంస్థలు నా బాధను అర్థం చేసుకోలేదు. అటువంటప్పుడు ఎందుకయ్యా నాలాంటి తెలివి తక్కువ తెలుగు పండితుల అవసరం? ఒకప్పుడు
ఒకప్పుడు దేశంలో అత్యధికులు మాట్లాడే రెండో భాష తెలుగు. ఇప్పుడు 4వ స్థానానికి పడిపోయింది. జనాభా పెరుగుతుంటే జనాలు మాతృభాషను మర్చిపోతున్నారు. ఎందుకు? దీనికి కారకులెవరు? ఇంట్లో అమ్మా నాన్న తెలుగు నేర్పరు. పాఠశాలల్లో ఆంగ్లం తప్ప తెలుగులో మాట్లాడితే పిల్లలకు వాతలే. ఇప్పుడున్న తెలుగు మాధ్యమ బడులను ఆంగ్లమయం చేసేస్తే కంచే చేను మేసినట్లు కదయ్యా. ఇక కాచేదెవరు? నా అమ్మ భాషను కాపాడేదెవరు? మీరు మమ్మల్ని క్షమించండి. మీ రచనలు మాకు ఇవ్వండి. మేము ఎలాగైనా సరే వీటిని బయటికి తీసుకొస్తాం. గురువుగారు ఏది చీకటి ఏది వెలుతురు, ఏది జీవితం ఏది మృత్యువు, ఏది పుణ్యం ఏది పాపం, ఏది నరకం ఏది నరకం, ఏది సత్యం ఏద సత్యం, ఏద నిత్యం ఏది నిత్యం, ఏది ఏకం ఏదనేకం, ఏది కారణమేది కార్యం. మహాత్మా ఓ మహర్షి, ఓ మహాత్మా ఓ మహర్షి, ఏది తెలుపు ఏది నలుపు, ఏది గానం ఏది మౌనం, ఏది నాది ఏది నీది, ఏది నీతి ఏది నేతి, నిన్న స్వప్నం నేటి సత్యం, నేటి ఖేదం రేపు రాగం, ఒకే కాంతి ఒకే శాంతి. ఓ మహర్షి ఓ మహాత్మా ఓ మహర్షి ఓ మహాత్మా. యాండి మన వాడు చూడండి, ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వడానికి ఎన్ని బుక్స్ తెచ్చుకుంటున్నాడో. నాకేదో కొడుతోంది సుసి. మీకెప్పుడు ఏదో ఒకటి కొడుతూనే ఉంటుంది. ఏనన్నా సాఫ్ట్వేర్ బుక్సా? లేదమ్మా, తెలుగు వ్యాకరణ పుస్తకాలు. నేను చెప్పానా నాకేదో కొడుతోందని? మన వాడి తెలుగు పిచ్చి ముదిరి పాకాన పడుతోందో. ముందా ఏడు పాపి, అసలు ఆ బుక్స్ ఎందుకు తెచ్చుకున్నాడో అడుగుదాం పదండి. ఏమండి, ఇప్పుడా వాళ్ళు నేర్చుకుంటున్నాడేంటండి? నేను అప్పుడే చెప్పా, చిన్నప్పుడే తెలుగు మీడియంలో చదివిద్దామంటే వినలేదు. ఆ ఎఫెక్టే ఇది. చూడు చూడు ఇంకా. ఏమంటివి? జాతి నిపండిన సూత సుతలకింత నిలువ అర్హత లేదందువా?
ఎంత మాట ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అది జుభుక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా. తెలుగదేలయన్న తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వలముంద తెలుగు కండ ఎల్లరు పులుగొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. What are all these things? Why are you studying Telugu now? అంత అవసరమా? ఏముంది తెలుగులో, మా ఇంగ్లీష్ కంటే గ్రేటా? అటజని కాంచె భూమి సురుడు, అటజని కాంచె భూమి సురుడు అంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుటద భంగ తరంగ మృదంగ విస్మన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్ కటకచరత్కరేణు కరకంపిత సాలము శీత శైలమున్. అమ్మహా కమ్మగా ఎంతో తీయనైన భాష మన తేట తెలుగు భాష, తీయనైన భాష తేట తెలుగు భాష. అమ్మహా కమ్మగా అనగననగరాగమతిశయిల్లుచునుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ఇది పద్యం. తెలుగు భాషకే దక్కిన వైవిధ్యం, మరే భాషకి లేదు ఈ విద్యం. చదివితే అత్యంతం ఓ పద్యం, చూడట లోకమంతా చోద్యం నవరస భరితం మన పద్యం. తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. పుట్టుక్కు జర జర డుబుక్కుమే, పుట్టుక్కు జర జర డుబుక్కుమే, పుట్టుక్కు జర జర డుబుక్కుమే, పుట్టుక్కు జర జర డుబుక్కుమే. Brother, what is this putukku jara jara dupukkume? I don't understand. Please explain. కథా సామెత సామెత కథ, కథలో సామెత సామెతలో కథ, సామెతలో కథ కథలో సామెత. ఇంటి పైన గుమ్మడి పాదు కాసేనంట కాయలెన్నో, గుమ్మడి కాయలెన్నో. పెరటిలో నా మొక్కలకై వచ్చేనంట మేక ఒకటి, దొంగ మేక ఒకటి. చిల్తి ఉడత ఒకటి వచ్చి కరికనంట గుమ్మడికాయ, పుట్టుక్కున అది జర 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 జారి వచ్చి దొర్లెనంట మేక పైన డుబుక్కున దెబ్బకు వరిసే దొంగ మేక మే. పుట్టుక్కు జర జర డుబుక్కుమే మే.
అడిగెదనని కడువడి జని అడిగిన తన మగడు నుడువడని నెడయుడుగన్ బెడబెడ సిడిముడి తడబడ అడుగిడి నడుగిడదు చెడిమ నడుగిడి నెడలన్ అలంకారం స్త్రీ అలంకారం అందం చందం భాషాలంకారం శబ్దం అర్థం స్త్రీ అలంకారం అందం చందం భాషాలంకారం శబ్దం అర్థం నీ మోము చంద్రబింబం వలె అందముగానున్నది నీ మోము చంద్రబింబమా అన్నట్లున్నది అలంకారం శబ్దాలంకారం అర్థాలంకారం శబ్దాలంకారం అర్థాలంకారం శబ్దం అర్థం రెండు కలిపితే భాషాలంకారం మన భాషాలంకారం తెలుగు భాషాలంకారం శబ్దాలంకారం అర్థాలంకారం శబ్దాలంకారం అర్థాలంకారం కమ్మనైన మన అమ్మ భాషకు అందమలంకారం అందమలంకారం ఎంతో ప్రియమైన భాష మన దేశ తెలుగు భాష తెలుగు గురించి చాలా చక్కగా చెప్పావురా. నా పాత రోజుల్ని మళ్ళీ గుర్తు చేశావు. అన్నయ్య నేను ఈ రోజు నుంచి తెలుగులోనే మాట్లాడతాను. అది తెలుగంటే. నువ్వెందుకు ఇదంతా చేస్తున్నావు, దేని గురించి చేస్తున్నావు నేను అడగను. శుభం భూయా. శుభోదయం శుభోదయం మిత్రులందరికీ శుభ ఉషోదయం. శుభోదయం శుభోదయం మిత్రులందరికీ శుభ ఉషోదయం. మీ వల్ల నాకైంది జ్ఞానోదయం, నాలో తెలుగోదయం, తెలుగు వెలుగోదయం. తెలుగు భాషలో ప్రతి పదం అమృతమయం, తెలుగు భాషలో ప్రతి పదం అమృతమయం. వినితరించితే పులకించదా ప్రతి హృదయం. గమనించే అమ్మ భాషపై మీకున్న మమకారం, తెలుసుకున్న మూలాగ్ర సమాహారం. ఇకపై నా భాష తెలుగు, నా శ్వాస తెలుగు, నా మాట తెలుగు, నా పాట తెలుగు, నా బాట తెలుగు, ప్రతి చోటా తెలుగు. నువ్వు నా తోడుంటే నా జీవితమంతా వెలుగు. ఇద్దరం ఒకటై సాధిద్దాం తెలుగు వెలుగు, ఇద్దరం ఒకటై సాధిద్దాం తెలుగు వెలుగు. ఇంకా ఏమైనా అనుమానం ఉంటే తప్పకుండా అడుగు, లేదంటే వేద్దాం తెలుగుకై ముందడుగు. సమయంలో నువ్వు కనబరిచిన నీ తెలుగు ప్రతిభను చూస్తుంటే నాకు ఆశ్చర్యంతో పాటు నా మనసు పులకరిస్తుంది, ఒళ్ళంతా తొళ్ళింతలు పెడుతుంది. అసలు అసలు ఇప్పటికిప్పుడు ఈ ఆటకు స్వస్తి పలికి నువ్వు గెలిచావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని గట్టిగా అరవాలనుంది. అని అంటాననుకున్నావా? నేను నీకు
నీకు పరీక్ష పెట్టింది ఈ 15 రోజులు తెలుగులోనే మాట్లాడమని, అంతేగాని అదృష్టం కొద్దీ వచ్చిన నీ తెలుగు భాషా ప్రావీణ్యాన్ని ఇలా ప్రదర్శించమని కాదు. ఇంకా 3 రోజులుంది. ఈ 3 రోజుల్లో తెలుస్తుంది నీలో వచ్చింది తెలుగు వెలుగా, ఆరిపోయే తెలుగా అని. అదేంటి, వాడికి పరీక్ష పెట్టడం వల్ల వాడికే లాభం జరిగింది. నీకు దక్కాల్సిన చక్రవర్తులు గారి రచనలు వాడికి దక్కాయి. అవి చదివి వాడు తెలుగు పండితుడయ్యేలా ఉన్నాడు. అయినా నీకోసం అతను అంత కష్టపడి తెలుగు నేర్చుకుంటే నువ్వేంటే అలా మాట్లాడావు? అతను గెలవటం నీకు ఇష్టం లేదా? నాకైతే అతను ఖచ్చితంగా గెలుస్తాడనిపిస్తోంది. ఋగ్వేద అతన్ని ప్రేమించక తప్పదనిపిస్తోంది. ఆపుతారా మీ భజన్లు? వాడంటే నాకు అస్సలు ఇష్టం లేదు. వాడిని వదిలించుకోవడానికి ఈ పరీక్ష పెట్టాను. కానీ వాడు నా ముందు తెలుగు ప్రావీణ్యాన్ని ప్రదర్శించేసరికి తట్టుకోలేకపోయాను. వాడు గెలవకూడదు, ఎలా అయినా ఓడిపోవాలి, లేదంటే మనమే ఓడించాలి. అవును, మనమే వాడిని ఓడించాలి. మనమా? ఎలా? ప్రతి మనిషికి కొన్ని లోపాలున్నట్లే ప్రతి ఎదవికి కొన్ని వీక్నెస్లుంటాయి. వాడి వీక్నెస్ నేను, దాని మీదే దెబ్బ కొట్టాలి. రేపు నా పుట్టినరోజు కదా, వాడిని పిలవండి. పిలవండి, మిగిలిన కదా నేను నడిపిస్తాను. శ్రావణి గారు చెప్పండి. రేపు ఋగ్వేద పుట్టినరోజు, మీరు వస్తారుగా? అవునా, ఖచ్చితంగా వస్తానండి. ఎక్కడికి రావాలండి? మా ఇంటికి. అలాగే, చాలా సంతోషం, కృతజ్ఞతలు. అలాగే. ఎగిరి గంతులేస్తున్నాడు. రేపు కింద పడి కొట్టుకుంటాడులే. ఋగ్వేద, ఈ 2 ఏళ్లలో నీ నోటి నుండి మొదటిసారి విన్న ఆంగ్ల పదం వీక్నెస్. అది నీకు కూడా ఉందని ఇప్పుడే తెలిసింది. నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తోంది. నాకైతే ఇందులో కూడా అతనే గెలుస్తాడనిపిస్తుంది. అవునవును, నాకు కూడా. ఇంతకీ అతను వస్తాడంటారా? వచ్చాడే. నమస్కారం, రండి. పుట్టినరోజు శుభాకాంక్షలు ఋగ్వేద. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Ruvena. Happy birthday to you. ఏంటి నచికేత గారు, ఋగ్వేదకి విషెస్ చెప్పరా? మదిలోని భావాలని మధురంగా పంచుకునే ఈ క్షణం నీ జన్మదినం. మదిలోని భావాలని మధురంగా పంచుకునే ఈ క్షణం నీ జన్మదినం. నిన్నటి కంటే ఈ రోజు బాగుండాలి, నేటి కంటే రేపు ఇంకా బాగుండాలి. రోజును మించి రోజు భలేగా సాగాలి. దిగులు నీడలు నీ దరిచేరకుండాలి, దిగులు నీడలు నీ దరిచేరకుండాలి. నీ జీవితం ఆనందమయం కావాలి. కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు ఋగ్వేద.
చాలు చాలు చాలు. నా పుట్టినరోజు ఇంత బాగా చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను ఇంతలా సంతోషపెట్టిన మీకు కృతజ్ఞతలు చెప్తే చాలా చిన్నదవుతుంది. అందుకే మీకు సర్ప్రైజ్. రుక్వేద ఆంగ్లంలో మాట్లాడడం ఏంటి? వింటున్నారా? సర్ప్రైజ్. అదేంటంటే మనం ఇప్పుడు ఒక ఆట ఆడబోతున్నాం. ఆ ఆట మీకు మంచి థ్రిల్ ఇస్తుందని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. మీరు రెడీయా? రెడీ. మిమ్మల్ని రెడీయా? ఇంతకు ఆట ఏంటంటే ఒక్కొక్కరు కళ్ళ గంతలు కట్టుకుని చేత్తో వస్తువుల్ని టచ్ చేసి వాటి పేర్లు చెప్పాలి. 1 నిమిషంలో ఎవరైతే ఎక్కువ పేర్లు చెప్తారో వాళ్ళు గెలిచినట్టు. ఓకేనా? ఓకే. ఇదా నీ ఉపాయం? కనిపిస్తోందా? మొదలు పెడదామా? చరవాణి లేదా చలన సంభాషణ. సీమరేగి పండు. శీతల పానీయం. హిమక్రీమ్. టైమ్ అప్. 4 చెప్పావు. కలం. తీగ. స్టాప్. రెండే చెప్పావు. బాదుడు కర్ర. రాములక్కాయ. కీలక పలకం. గుడ్డ పీలుక లేదా పట్టి. చేమీట. చేత్తో మీట నొక్కుతూ దూరదర్శన్లో కార్యక్రమాల్ని మార్చే సాధనం. నిక్షిప్త సమాచార సూచి లేదా దత్తాంశ లేఖిని. ఇంకా గుమ్మికలం అని కూడా అనొచ్చు. గుమ్మి అంటే వెనకటి రోజుల్లో ధాన్యాన్ని నిల్వ ఉంచే పెద్ద బుట్ట. అలాగే ఇందులో కూడా సమాచారం నిల్వ ఉంచి మనకు అవసరం వచ్చినప్పుడు తీసుకోవచ్చు. అందుకే దీన్ని గుమ్మికలం అంటారు. వీణ్ణి ఓడిస్తానని చెప్పి తానే ఓడిపోయింది. ఏంటో ఇంకొక రోజు గడిస్తే గాని ఈ ప్రేమ పరీక్షకు ముగింపు తెలీదు. వాడికి అనుకూలంగా జరుగుతున్నాయంటే ఇంకో రోజు ఇలాగే అనుకూలిస్తే చాలు. ఈ పందెంలో నేను గెలుస్తాను. ఎలా గెలుస్తావో నేను చూస్తాను. చివరి క్షణం వరకైనా నిన్ను ఓడించడానికి ప్రయత్నిస్తాను. నా ప్రయత్నం ఫలించి నేను గెలిస్తే ఋగ్వేద నా ప్రేమను అంగీకరిస్తుందా? మాట మారుస్తుందా? అంతదాకా రానివ్వను. ముందే ఓడిస్తాను. అయినా నేనేంటి ఇంత నెగటివ్ గా ఆలోచిస్తున్నాను? ఇష్టం లేకపోయినా వాడి వల్ల ఆంగ్లంలో మాట్లాడాల్సి వచ్చింది. వాడు గెలిస్తే వాడిని ప్రేమించాల్సి వస్తుంది. అది జరగకూడదు. దేవుడా, ఎలా అయినా వాడిని ఓడించు. దేవుడు నా వైపే ఉన్నాడు. భగవంతుడా, ఎలాగైనా తన ప్రేమ నాకు దక్కేలా చేయి స్వామి. దేవుడు నా వైపే ఉన్నాడు.
రోజు గడిస్తే చాలు. నేను గెలుస్తాను. ఒక ఋగ్వేద నాదే. ఈ రోజు వాడిని ఎలా అయినా ఓడించాలి. ఎలా ఎలా అన్న ఏమైందన్నా? అవునా, ఒక్క నిమిషం. అయ్యో మండుస్తుంది. అయ్యో అన్న 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 ఆపండి అన్న. అన్న 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 కొంచెం సాయం చేయండి అన్న. రండి. అన్న లేవన్నా. అన్న అన్న కళ్ళు పోయి కన్నా. అన్న అన్న చూడండి అన్న. ఏమన్నా కళ్ళు పోయి కన్నా. అన్న అన్న డాక్టర్ డాక్టర్ ఏమైనా అంత పుల్లు అడుగుతారండి డాక్టర్. హార్ట్ అటాక్, చాలా సీరియస్ కండిషన్. ప్లీజ్ కాపాడండి డాక్టర్. డాక్టర్ హార్ట్ అటాక్, చాలా సీరియస్ కండిషన్. ప్లీజ్ కాపాడండి డాక్టర్. ఇక దీంతో మనకు అవసరం లేదు. ఏంటే వాడు ఓడిపోయినందుకు సంతోషపడుతున్నావా? అవును, తిక్క కుదిరింది వాడికి. లేదంటే నాతో పెట్టుకుంటాడా? నీతో పెట్టుకోలేదు, తెలుగుతో పెట్టుకున్నాడు కాబట్టి ఓడిపోయాడు. ఈ ఆటలో నువ్వు గెలిచాను అనుకుంటున్నావు కదూ? లేదు, నువ్వే ఓడిపోయావు, వాడే గెలిచాడు మనిషిగా. వాడు నిన్ను నిజాయితీగా ప్రేమించాడు, అందుకే నీకోసం కష్టపడి తెలుగు నేర్చుకున్నాడు. ఒక్కసారి స్వార్థం పక్కన పెట్టి ఆలోచించు, నీకే తెలుసు.
కాదనుచు దూరమయ్యే కలలు కరిగెనుగా కాదనుచు దూరమయ్యే కలలు కరిగెనుగా ప్రేమ కుండె తడలో లోనవు పొంగేనా కాదనుచు దూరమయ్యే కలలు కరిగెనుగా ప్రేమ కుండె తడలో లోనవు పొంగేనా నాలో అల్లరల్లరి ఆటలల్లరి ఆగేనే తొలకరు అల తీపి గురుతుల బ్రతుకువలిగే అల్లరల్లరి ఆటలల్లరి ఆగేనే తొలకరు అల తీపి గురుతుల బ్రతుకువలిగే ఉడుకు మనసుల గిల్లి గజ్జలాట ఉడుకు మనసుల గిల్లి గజ్జలాట గెలుపు ఎవరిది ఓటమెవరిది చెప్పేదేలా గెలుపు ఎవరిది ఓటమెవరిది చెప్పేదేలా నాలో మళ్ళీ నీ మొహం చూపించకూడదన్న నేనే రమ్మన్నానేంటా అని ఆలోచిస్తున్నావా? అదే ఎందుకు రమ్మన్నారా అని ఆలోచిస్తున్నా. అదే నాకు కూడా అనుమానం. నిన్నంతలా అసహించుకున్న నేను, నువ్వు ఓడిపోవాలని కోరుకున్న నేను, నువ్వు ఓడిపోతే ఎగిరి గంతేసిన నేను మళ్ళీ నీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నానా అని 2 రోజులు తెగ మదన పడిపోయాను. అప్పుడు అర్థమైంది. ఈ 15 రోజులు నువ్వు తెలుగులో మాట్లాడడానికి పడిన కష్టం, కృషి, పట్టుదల చూసి నేనే ఆశ్చర్యపోయాను. అంతెందుకు, నువ్వు తెలుగులో పట్టు సాధించి పద్యాలు, కవితలు చెప్తుంటే ఒక రకమైన అసూయ మొదలైంది నాలో. అరే వీడేంటి ఇంత తక్కువ సమయంలో ఇంత ప్రజ్ఞ ఎలా సాధించాడా అని నాకు ఈర్ష్యగా అనిపించింది. అందుకే నువ్వు ఓడిపోవాలని గట్టిగా ప్రయత్నించాను. ఆ దేవుణ్ణి కోరుకున్నాను. నేను కోరుకున్నట్లే జరిగింది. నువ్వొక మంచి మనిషిలా ఆలోచించి మానవతా దృక్పథంతో సాటి మనిషిని కాపాడడానికి నా ప్రేమను సైతం వదులుకున్నావు. ఓడిపోయావు. కానీ నేనెంతసేపు నా స్వార్థం గురించి ఆలోచించాను, గెలిచాను. ఈ ఆటలో నువ్వు ఓడిపోయినా మనిషిగా గెలిచావు. నేను ఆటలో గెలిచినా మనిషిగా ఓడిపోయాను. నాకన్నా నువ్వు చేసిందే 100 రెట్లు గొప్ప. అందుకే నా తప్పు నేను తెలుసుకున్నాను. నువ్వు కావాలని వచ్చాను. నా మీద నీకున్న ప్రేమ ఈ కొద్ది రోజులే కాదనుకుంటున్నాను. మనసా వాచా కర్మనా నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
మనసులో ఇంత ప్రేమను దాచుకొని ఎంత నాటకమాడావే. ఏరా మామ, మొత్తానికి నువ్వు అనుకునే సాధించావు. మరి తనని మీ నాన్నగారికి ఎప్పుడు తీసుకెళ్తావు? నాన్నగారి దగ్గరకా? ఎందుకు? అది అదేం లేదు, ఊరికే మా ఇల్లు చూపించడానికి అంటున్నాడు. సరే సరే, అవన్నీ తర్వాత. ముందు మనం చేయాల్సిన కర్తవ్యం గురించి ఆలోచిద్దాం. కర్తవ్యమా? ఏంటది? ఆచార్య చక్రవర్తులు గారు చనిపోతూ తను చేసిన ఆంగ్ల పదాలకి తెలుగు అనువాదాలు, రచనలు, పరిశోధనలు నాకు ఇచ్చారు. అవన్నీ పుస్తకం రూపంలో తీసుకురావాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ఇంకా చాలా పనులున్నాయి. ఇదంతా మనం ఒక జట్టుగా చేయాలి. సరేనా? చనిపోయే ముందు ఆయన ఏమన్నారో తెలుసా? దేశ భాషలందు తెలుగు లెస్సయ్యని పొగిడిరెందరో, సుందర తెలుగు అని కీర్తించిరి మరికొందరు. పరభాష పరదేశపు కవులు గుర్తించిరి మన భాషకు బాలింపు. కాని తెలుగు తల్లులకు పుట్టి తెలుగు గడ్డపై పెరుగుతున్న మనం మన భాష గొప్పతనాన్ని గుర్తించలేక గుడ్డివారమైపోతున్నాం. ఇది మారాలి. మనం తెలుగులోనే మాట్లాడాలి. మన భాషని మనమే కాపాడుకోవాలి. అమ్మ భాష రుణం కొంతైనా తీర్చుకోవాలి, లేకపోతే పుట్టగతులుండవు. అవును, తెలుగు భాష రుణం కొంతైనా తీర్చుకుందాం, లేకపోతే పుట్టగతులుండవు. చూసావా నచికేత, తెలుగంటే ఇష్టం లేని నీకు అదే తెలుగు వల్ల మంచి అమ్మాయి దొరికింది, నీకొక వృత్తి కూడా లభించింది. అవునవును, ఇదంతా తెలుగు వల్లే. మా వాడికి ఇప్పుడు తెలుగంటే ఇష్టం కాదు, ప్రాణం. తిన్నా పడుకున్నా అన్ని తెలుగులోనే చేస్తున్నాడు.